जबरदस्त मोमेंटम है। ट्रांसलेशन जब करना हो मुझे बता दीजिएगा। चरण जी या भरत कौन कर रहे हैं? भरत, चरण जी ने इशारा कर दिया, डेलीगेट कर दिया डाउनलाइन को। तो भरत तेलुगु ट्रांसलेट जरूर करते रहें। जबरदस्त मोमेंटम है। अभी दिल्ली फैमिली रियूनियन के पहले अपनी फोटोग्राफ्स लोग डाल रहे थे कि हम आ रहे हैं, कोई ट्रेन से डाल रहा है, कोई प्लेन से डाल रहा है। एक फोटो आई जिसमें टीटी को उठा रखा था लोगों ने। मैंने फोन किया, मैंने कहा टीटी को क्यों उठा लिया? बोले आप चिंता मत करो, घर पे बैठो, हम सीएमडी का डेमो कर रहे थे। टीटी को उठा लिया। मैं मजाक नहीं कर रहा हूँ, यहाँ बैठे हुए भूषण जी टीटी को ज्वाइन करा दिया। मोमेंटम है। यहाँ से बाहर जाने के बाद अब सब लोग पारस पत्थर बन चुके हैं। यहाँ पे पारस पत्थर क्या होता है पता है? पारस पत्थर वो होता है जो लोहे को छुए तो लोहा सोना बन जाए। अब आप में वो शक्ति आ गई है कि जब आप जिसे छुएंगे उसके सपने सारे पूरे हो जाएंगे, तो व्यक्ति सोना बन जाएगा। ये माइक प्लीज एक बार ट्रांसलेटर के पास जो माइक है वो चेक कीजिए। హలో ఎస్ సో మీకు ఇప్పుడు అనిపిస్తుందా 2 రోజుల తర్వాత మనం ముంచే పని చేస్తలేమని? ఎస్ సార్ నో ముంచే పని చేస్తలేమని అనిపిస్తున్నది. సో ఎందుకంటే సార్ ఒకసారి ఒక స్టోరీ చెప్పింది ఏంటంటే ఎయిర్లైన్స్ అంటే ఎవరైతే మనకు ఏరోప్లేన్లో పోయేటప్పుడు ఆయన టికెట్ బుక్ చేసుకొని ఎక్కినప్పుడు బాత్రూంలో పోయిండు, అలానే స్టక్ అయిపోయిందంట. సో స్టక్ అయినప్పుడు వాళ్ళు అడిగిరంట, ఎన్నిసార్లు కొట్టినా కానీ ఎన్నిసార్లు దర్వాజా కొట్టినా కానీ అయినా వాళ్ళు తీస్తలేరంట. సో అప్పుడు వాళ్ళు చెప్పిరంట, లోపలనే కూర్చో, నువ్వు ఢిల్లీ నుంచి ముంబై పోవాలని టికెట్ బుక్ చేసుకున్నావు, కానీ నువ్వు ఖచ్చితంగా మేము నిన్ను ఢిల్లీ నుంచి ముంబైకి తీసుకుపోతాము, కాకపోతే అది సీట్లో కాదు బాత్రూంలో అని చెప్పారంట. అంటే అక్కడ ఫస్ట్ అంటే ముంచే పని వాళ్ళు చేస్తున్నారు, మనం కాదు ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ 3 రోజుల సెషన్లో అంటే ఈ సెషన్ ద్వారా మీరు ఇప్పుడు ఎట్లా అవుతారంటే పారస్ పత్థర్ లాగా అవుతారనమాట. అంటే మీరు ఎంత ఎంపవర్ అవుతారంటే మీరు అంటే పారస్ పత్థర్కి ఒక గుణం ఉంటుంది ఏంటిదంటే అది దేనికైనా సరే అది ఆడినప్పుడు అది బంగారం లాగా అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు ఈరోజు. ఇప్పుడు ఈ 2 రోజులు ఆల్రెడీ మీరు జర్నీ అంటే ఆల్రెడీ నేర్చుకున్నారు, వింటున్నారు. సో మీరు కూడా బయటికి పోయి ఏ వ్యక్తిని టచ్ చేసినా కానీ వాళ్ళు డీసీడీ కావడానికి రెడీ అవుతారు. సో అట్లా మీరు ఇక్కడ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు మీరు అట్లా తయారవుతున్నారు. సో థ్యాంక్ యూ. अभी कुछ समय पहले तक ऐसी खबरें आती थी कि जयपुर जाना है, जयपुर में राज मंदिर देखना है। राज मंदिर एक मूवी थिएटर है, बहुत पुराना, लोग जाते हैं देखने। अभी चुनावी माहौल है, बहुत सारे लोग राम मंदिर देखने जा रहे हैं। अयोध्या में नया राम मंदिर बन गया, राम मंदिर देखने जा रहे हैं। मैं उन सब से कहता हूँ कि दोस्त, यदि सपनों का मंदिर, मस्जिद, चर्च, गुरुद्वारा देखनी है ना, तो विनिंग टीम फैमिली रियूनियन में आ जाओ। సో ఈ రోజుల్లో ముందు చాలామంది అంటే రాజస్థాన్ పోయి ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళంట. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి చాలామంది రామ్ మందిర్ పోతున్నారు. ఓకే, కానీ సార్ ఏం చెప్తున్నారంటే మీరు కళల యొక్క మందిరం పోవాలంటే ఫ్యామిలీ యూనియన్ రావాలి అని అంటున్నారు. पर आपको बचना होगा कुछ लोगों से। आप पारस पत्थर बन चुके हैं, हम सब पारस पत्थर हैं। अब हम लोहे को सोना बनाने की ताकत रखते हैं, पर बचना होगा कुछ लोगों से, जो लोग काला कोट पहनकर आते हैं पर वे काले चोर हैं। इस तरह की स्कैम्स में, स्कीम्स में फंसाएंगे, जहाँ कहेंगे कि 1 लाख लगाओ 3 लाख ले जाओ, या 3 लाख लगाओ और हर महीने 1 लाख रुपए ले जाओ 12 महीने तक। ऐसी स्कीम्स कभी बंद नहीं होगी, क्योंकि पुलिस है फिर भी चोरी बंद नहीं हुई आज तक। సో మనము ఇప్పుడు పారస్ పత్థర్ లాగా అయిపోయినాము. ఎవరిని ముట్టుకున్నా కానీ అంటే లోహ అంటే ఏ మెటల్ని ముట్టుకున్నా కానీ బంగారం అయ్యేంత శక్తి వచ్చింది. కానీ మనం కొందరి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే కొంతమంది నల్ల కోట్ వేసుకుంటారు కానీ వాళ్ళు నల్ల దొంగలు, రైట్? చాలామంది అంటుంటారు అంటే మనకు ఇన్స్పైర్ చేస్తుంటారు, 3 లక్షల రూపాయలు కట్టు 3 లక్షల రూపాయలు తీసుకపో. సో ఇట్లా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ వస్తుంటాయి. ఎట్లా అంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ దొంగలు లేకుండా ఉన్నారా?
సో అట్లనే మన ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది మనల్ని ఇట్లా ముంచే పనులు చేస్తుంటారని చెప్తున్నారు. వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలి. कुछ लोग थे जो भटक गए, उनके मैसेजेस आ रहे हैं मुझे, जब फैमिली की उनके फोटोग्राफ देख रहे हैं, वो ऐसे लोग भटक गए इस ख्वाब में कि शायद करोड़ों रुपया मिलेगा, ऐसी स्कीम में जाएंगे, 1 करोड़ कमाएंगे. श्रीनिवास जी क्या कमाते हैं? 10 लाख रुपए बनाते हैं, 13 लाख रुपए बनाते हैं. हम तो करोड़ों बनाएंगे. उनके साथ पता है क्या हुआ? जिन्होंने पहले सुना उनको हंसी आ गई, भरत उसमें शामिल है, माइक भी हंस दिया भाई. भंडारे में गए तो पूरी खत्म, और वापस आए तो चप्पल गायब. अंदर गए सोच के 100 करोड़ मिलेगा, 100 करोड़ मिलेगा, 100 करोड़ नहीं मिला. बाहर आए तो वेस्टीज का विनिंग टीम भी गायब हो गया, कहीं के नहीं रहे. ఎస్. సో చాలామంది ఏంటంటే మమ్మల్ని అంటే మన విన్నింగ్ టీమ్ని ఇష్టపెట్టి పోయినారు కొంతమంది. ఎట్లానంటే కోట్ల రూపాయలు సంపాదించడం తొందరని. సో వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయింది ఇప్పుడు ఆ ఫ్యామిలీ యూనియన్ తర్వాత మేము చూస్తున్నాం, వాళ్ళ మెసేజెస్ వస్తున్నాయి. వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఒక దగ్గర అన్నదానం జరుగుతుందని వాళ్ళు లోపలికి పోతే అంటే వాళ్ళు ఏదో దొరుకుతుంది అని లోపలికి పోయారు. లోపలికి పోతే అన్నం అయిపోయింది, బయటికి వచ్చిన వరకు చెప్పులు గాయబైపోయినాయి. అంటే మన బిజినెస్ విడిచిపెట్టిపోయారు. ఇప్పుడు వాళ్ళు విడిచిపెట్టిపోయినందుకు ఆ కోట్ల రూపాయలు లేవు, ఇక్కడ వెస్ట్ ఈవినింగ్ టీం కూడా లేదు. సో అటు కాకుండా ఇటు కాకుండా మిగిలిపోయారు ఈ రోజు అని చెప్తున్నారు. दोस्तों हम एक ऐसी इंडस्ट्री में हैं अब जिसे सरकार रिकग्नाइज कर रही है. गैजेट नोटिफिकेशन निकाला है भारत सरकार ने, और अब माननीय 2 मंत्री भारत सरकार के जब एक मंच पर आकर ये बोलते हैं कि एक समय था जब हिंदुस्तान में डायरेक्ट सेलिंग इंडस्ट्री आई थी, अब समझ में आ गया है और ये अब समय आ गया है कि हिंदुस्तान अब डायरेक्ट सेलिंग इंडस्ट्री को दुनिया में लेकर जाएगा और हिंदुस्तान का परचम फहराएगा. సో మనం ఈరోజు ఎట్లాంటి ఇండస్ట్రీలు ఉన్నామంటే మనకు గవర్నమెంట్ నుంచి గెజెట్ వచ్చింది. నెక్స్ట్ 2 మినిస్టర్లు కూడా, సెంట్రల్ మినిస్టర్స్ కూడా మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడడం జరుగుతున్నది. ఎట్లానంటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన ఇండియాలో స్టార్ట్ అయింది, ఇండియాలో ఇప్పుడు నడుస్తున్నది. ఇండియాలో నుంచి ప్రపంచ దేశాల్లో అన్నింటినీ కూడా వ్యాపించడానికి ఈరోజు ఇండియా రెడీ అయింది. సో అంత గొప్ప ఇండస్ట్రీలో మనం ఉన్నామని చెప్తున్నారు. एक महिला मंत्री ने कहा कि सुनो, जो आज की लखपति दीदी है ना, वो कल की करोड़पति दीदी बनने वाली है डायरेक्ट सेलिंग. సో మేడం ఒక లేడీ ఉమెన్ మినిస్టర్ ఏమన్నారంటే ఈరోజు ఎవరైతే ఇక్కడ కూర్చున్న లక్షాధికారి మహిళ ఎవరైతే ఉన్నారో అక్కగారు ఎవరైతే మహిళ ఎవరైతే లఖపతి అంటే లక్షాధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానున్న రోజులలో వాళ్ళు కరోడపతి కాబోతున్నారు అని చెప్పిండ్రు అన్నమాట. भारत सरकार तैयार है दोस्तों. भारत सरकार डायरेक्ट सेलिंग इंडस्ट्री को आगे लेकर जाना चाहती है. अभी हमारी जिम्मेदारी है और हमें पता है, हम भाग्यशाली हैं कि हम एक ऐसी कंपनी में हैं. जब जिस मंच से ये मंत्री बात कर रहे थे उसी मंच पर कंपनी के MD गौतम बाली जी भी मौजूद थे, क्योंकि हम हिंदुस्तान की सबसे बड़ी डायरेक्ट सेलिंग कंपनी है. సో ఇండియా అనేది రెడీ ఉన్నది, ఇండియా ఇప్పుడు రెడీ ఉన్నది. కానీ మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ స్టేజ్ పైన ఏదైతే మనకు ఈ మీటింగ్ జరిగిందో, ఎవరైతే గవర్నమెంట్ మినిస్టర్స్ వచ్చి ఇండస్ట్రీ గురించి చెప్తున్నారో అక్కడ మన గౌతమ్ బాలి సార్, మన మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ అక్కడ ప్రస్తుతమై ఉన్నారు. ఎందుకనంటే మన ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన వెస్టీజ్ ఉన్నది కాబట్టి. సో మన గౌతమ్ బాలి సార్ అక్కడ ఉండడం జరిగింది. प्रेजेंटेशन, मैं एक प्रेजेंटेशन के माध्यम से आपसे बात करूंगा. प्रेजेंटेशन में सबसे पहले आप देखेंगे यूरोप की कहानी है. यूरोप में 18वीं सदी में लोग डरते थे. आपको आश्चर्य होगा ये जानकर किस चीज से डरते थे. लोग डरते थे टमाटर से. अब आप हंसोगे कि टमाटर से क्या डरने की चीज़. लोगों को लगता था कि टमाटर जहरीला होता है, इसको खाने से मौत हो जाती है. लोग टमाटर खाते नहीं थे. पर अपने गार्डन में एक
डेकोरेशन के लिए इस प्लांट को लगाते थे, टमाटर को लगाते थे कि ये टमाटर देखने में अच्छा लगता है, इसे डेकोर के रूप में लगाओ अपने गार्डन में। खाएंगे नहीं क्योंकि जहरीला है, इसको खाने से मौत हो जाएगी। कुछ समय बाद हुआ ये कि यूरोप में बहुत सारे लोगों की डेथ होने लगी विटामिन सी की कमी से। विटामिन सी की कमी है, डेथ हो गई। किसी भले आदमी ने जाकर यूरोप में बताया कि सुनो, ये विटामिन सी की कमी से जो डेथ हो रही है ना, इसका इलाज तुम्हारे अपने गार्डन में है। तुमने जो एक टमाटर का पौधा लगाया, ये टमाटर को खाओ, ये जहरीला नहीं है, ये तुम्हारा वहम है, इसे खाओगे तुम्हारी मौत नहीं होगी। वो दिन है और आज का दिन है, यूरोप ने फिर टमाटर खाना शुरू किया। సో 18వ శతాబ్దంలో యూరోప్ అనే కంట్రీలో, అంటే యూరోప్ అనే దేశంలో చాలామంది భయపడుతుండే, టమాటాలను చూసి భయపడుతుండే. సో వాటిని తింటే చనిపోతారని జనాలు అనుకుంటుండే. సో అందుకని ఆ టమాటా చెట్టును గార్డెన్లో ఇంటి ముందట డెకరేటివ్ ప్లాంట్ లాగా, అంటే డెకరేటివ్ ప్లాంట్ లాగా పెట్టుకుంటుండే. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత జనాలు చనిపోవడం జరిగింది విటమిన్ సి లోపంతో. సో దాని తర్వాత వారు రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే జనాలు అందరూ విటమిన్ సి లోపంతో చనిపోతున్నారు. బట్ దీనికి పరిష్కారం ఏంటో చూస్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే, అప్పుడు ఈ ఏదైతే మనకు ఈ బీమారి ఇప్పుడు ఎంతైతే చనిపోతున్నారో దాని యొక్క మెడిసిన్ ఎక్కడుందంటే మీ గార్డెన్లోనే ఉన్నది, మీ టమాటాలనే ఆ విటమిన్ సి ఉన్నది. సో అది తినడం వల్ల మీరు చనిపోరని చెప్పడం జరిగింది. एक समय ऐसा था 96 में जब डायरेक्ट सेलिंग हिंदुस्तान में आई तो इसे जहर बताया जाता था। ये जहर है, कर मत लेना, फंस जाओगे, बर्बाद हो जाओगे। पर ये वो हिंदुस्तान है, वो भूल गए थे कि यहाँ पे रोजाना जितने लोग नेचुरली नहीं मरते, उससे ज्यादा लोग भूखे मर जाते हैं। जब हिंदुस्तान में भूखमरी और बेरोजगारी हुई इतनी ज्यादा, तब कोई समझदार आया, उसने बताया कि सुन, ये भूखमरी और बेरोजगारी और जो संपन्नता नहीं है ना, अबंडेंस नहीं है तेरी जिंदगी में, उसका इलाज तेरे पड़ोस में वो व्यक्ति है जो डायरेक्ट सेलिंग करता है। उस दिन पता चला कि डायरेक्ट सेलिंग जहर नहीं है, वरदान है, और वो मिथ टूट गई। और इसलिए आज 25 साल में डायरेक्ट सेलिंग वहाँ है जहाँ है। సో 1996 సంవత్సరంలో చాలామంది ఇదే అనుకున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వల్ల, ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే అది బేకార్ ఇండస్ట్రీ, దీనివల్ల జనాల లైఫ్ ఖరాబ్ అవుతుందని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ సార్ ఏం చెప్తున్నారంటే, ఎంతమంది అయితే ఇక్కడ చనిపోతున్నారో దానిలో ఎక్కువ మంది ఆకలితో చనిపోతున్నారు, ఆకలి దప్పికతో చనిపోతున్నారు. నెక్స్ట్ ఇట్లా చనిపోవడం వల్ల ఒక వ్యక్తి వచ్చి చెప్పింది ఏంటంటే, ఇట్లా ఎవరైతే జాబులు లేకుండా, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా చనిపోతున్నారో దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీన్ని చేయడం వల్ల ఎంతోమంది జీవితాలు మారుతాయని చెప్పడం జరుగుతుంది. ये खेल है, आपको पता है कौन सा खेल है? क्या बोलते हैं इसे? स्काई डाइविंग। सबको पता है, बहुत बेकार खेल है, कर मत लेना। इसमें मरने के लिए पैसे देने पड़ते हैं। आपको पता है कितने का होता है? 50,000 रुपए का। और जब आप पैसे दे देते हो 50,000 रुपए, तो वो आपसे एक फॉर्म पे साइन कराता है। यदि तुम मर गए तो गारंटी नहीं है। लोग कर देते खुशी खुशी। मुझे कहा गया, मैं कहा पागल है, पैसे भी दूं और गारंटी भी नहीं है मर गए कि नहीं। और ऐसा नहीं है कि लोग मरते नहीं है, मरते 1 लाख में एक आदमी मर जाता है, निपट जाता है। क्या गारंटी है? उनका नहीं जी पैराशूट खुला कि नहीं खुला। कोई मुझे कह रहा है आप चिंता मत करो, आदमी साथ में जाता है। अरे वो भी तो मेरे भरोसे जा रहा है यार, मेरी पैसों में जा रहा है। पैराशूट तो एक ही है, गारंटी नहीं है पैराशूट खुलेगा कि नहीं खुलेगा। मरने की गारंटी है, क्योंकि आप 14,000 फीट से कूद जाते हो, उस समय पैराशूट नहीं खुलता है। 2 मिनट के अंदर या तो मौत मिलेगी या जिंदगी। और हम खुशी खुशी साइन कर देते हैं कि 50,000 रुपए भी ले ले और ये मौत के पेपर पे साइन भी करा। हिंदुस्तानी का दिमाग थोड़ा ज़्यादा चल रहा है आपने। एक हिंदुस्तानी क्या, उसने कहा सुनो मैं मर गया ना तो मेरे 50,000 रुपये मेरी पत्नी को दे दो। उसे जान से प्यारा 50,000 रुपये थे, जो चाहता था कि वो मिल जाए मुझे। और हम एक नीले रंग के फॉर्म में साइन कराते हैं, बोलते हैं सपनों की उड़ान मिलेगी, तो हमसे गारंटी मांगता है सपने पूरे होंगे कि नहीं।
हम गारंटी नहीं दे सकते आपके सपने पूरे होंगे कि नहीं। ये गारंटी आपको खुद को लेनी होगी। हम तो आपके साथ खड़े हैं। సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఏంటంటే స్పోర్ట్ అన్నమాట. ఇది అందరికీ ఎంతమందికి తెలుసు, ఇది ఒక ఆట. సో స్క్రీన్ పైన చూస్తున్నది దాన్ని ఏమంటారు అంటే స్కై డైవింగ్ అని అంటారు. సో దీనికి జనాలు 50,000 రూపాయలు ఇచ్చి ఈ ఆటను ఆడతారనమాట. 14,000 ఫీట్ల పై నుంచి కిందికి దుక్కుతారు. సో ఏరోప్లేన్లో తీసుకుపోయి, కానీ దానికన్నా ముందు మనకి ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సైన్ దేనికోసం చేయాలంటే చనిపోయాక సైన్ చేయాలని చెప్తున్నాడు సార్. సో అంటే చాలామంది అడుగుతుంటారు గ్యారంటీ ఏముంది ఈ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతామా కామా అని. సో మరి ఇండియన్స్ ఈ ఆటలో కొంతమంది ఒక ఇండియన్ ఏమన్నాడు అంటే, మరి ఒకవేళ నేను చనిపోతే నా 50,000 మా భార్యకి ఇవ్వమని చెప్పిండట. అంటే మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్మార్ట్గా ఆలోచన చేస్తారనమాట. అంటే ఇక్కడ సార్ చెప్పే విషయం ఏంటంటే, మనం ఒక బిజినెస్ మనము ఇక్కడ జనాలు 50,000 ఇస్తున్నారు, సైన్ చేస్తున్నారు, ఇంత రిస్క్ తీసుకోవడానికైనా వాళ్ళు రెడీ అవుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక నార్మల్ ఫామ్ ఫిలప్ చేయమని చెప్తున్నాము, నీ కళలు నెరవేర్తాయి అని చెప్తున్నాము. జనాలు ఇక్కడ ఏమడుతున్నారు అంటే గ్యారంటీ అడుగుతున్నారు. ఇక్కడ గ్యారంటీ కాదు, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారని మేము గ్యారంటీ ఇవ్వలేము. నువ్వు గ్యారంటీ తీసుకోవాలి, నువ్వు కూడా ఇక్కడ సక్సెస్ కావచ్చు అని. మేము మీతో ఉన్నాము ఈ బిజినెస్లో సక్సెస్ కావడానికి. मूवी का एक लोगों ने तब भी कहा था, दुनिया के मानचित्र में एक शहर है जिसे मैं मानता हूं जो बड़ा सोचता है, जो सपने देखता है। कौन सा शहर है? कुछ लोग यहां आए भी हैं उस शहर से। दुबई के लोगों ने हाथ खड़ा किया। क्यों बड़ा सोचता है? उस देश को कहा गया तुम कुछ नहीं कर सकते। क्यों? क्योंकि तुम हो क्या? रेगिस्तान। तुम्हारे यहाँ पे बरसात नहीं होती। हमारे यहाँ पे 1 साल बरसात नहीं हो ना, अकाल पड़ जाता। वहां तो हमेशा ही अकाल रहता है। साल में 1 बार बारिश होती है, मुश्किल से 10 मिनट की। तुम्हारे पास इतनी धूप है कि कोई तुम्हारे यहाँ पे आना पसंद नहीं करेगा। तुम्हारे पास कोई ताकत नहीं है, तुम न्यूक्लियर पावर नहीं हो, सिर्फ तेल है, तेल बेचते रहो, खुश रहो। लोग नहीं, लोग कहां से लेकर आओगे? क्या बनाओगे? आज वही देश है जहां पे साल में 1 करोड़ लोग जाते हैं सिर्फ देखने के लिए कि तुमने किया क्या। उन्होंने सबसे बड़ा मैन मेड आइलैंड बना दिया जिसमें पानी नहीं था। जिस देश में उन्होंने मैन मेड आइलैंड बना दिया, दुनिया का सबसे पहला, सबसे बड़ा। क्या हाल था उनका कुछ समय पहले? नेक्स्ट प्लीज। ये दुबई है 1991 का, जब मैं आपको बता रहा था मिट्टी थी, रेगिस्तान था और कुछ नहीं था। 2005 कुछ डेवलपमेंट हुआ और ये 2013 का दुबई है। मैं ऐसी कहानी नहीं बता रहा हूं आपको। यहाँ के जो शेख हैं उनकी किताब मैंने पढ़ी जो उन्होंने खुद लिखी है। और शेख ने कहा कि मैंने एक सपना देखा कि ये जो जगह है ना, यहाँ पर मुझे दुनिया की, इंसान की बनाई हुई सबसे ऊंची बिल्डिंग चाहिए। सपना देखा मैंने। शेख आर्किटेक्ट है, दुबई से तो लोग हैं यहाँ पे। शेख तो आर्किटेक्ट नहीं है, शेख को तो नहीं पता कि कैसे बनेगी बिल्डिंग। कभी उन्होंने तो वो काम नहीं किया, उन्होंने सिर्फ सपना देखा। एक व्यक्ति ने सपना देखा इस जगह पर दुनिया की सबसे ऊंची बिल्डिंग चाहिए। आर्किटेक्ट्स को बुलाया, आर्किटेक्ट्स आए, उन्होंने कहा प्लान लेकर आओ। आर्किटेक्ट्स प्लान लेकर आए। कुछ दिन बाद तो प्लान काम का नहीं था। पढ़ लो सर, काम का नहीं था प्लान। बोले यार ये इस तरह से हम दुनिया की ऊंची बिल्डिंग नहीं बना सकते। और आर्किटेक्ट्स को समझ में आ गया शेख खुश नहीं है। शेख ने दोबारा कहा मेरा सपना है, मुझे इंसान की बनाई हुई सबसे ऊंची बिल्डिंग यहां पर चाहिए जो अभी तक नहीं बनी। आर्किटेक्ट्स ने प्लान तैयार किया, काम शुरू हुआ, पैसा भी आ गया, बिल्डिंग भी बन गई, सपना भी पूरा हो गया। उन्होंने वो कर दिखाया जो दुनिया में नहीं हुआ, सिर्फ बड़ा सोचने के कारण। हम यहाँ पर मंच से चिल्लाते रहते हैं सपना देखना है, बड़ा देखना है। और पता है कौन लोग चिल्लाते हैं? जिन्होंने उस सपने को पूरा कर लिया, साकार कर लिया।
जब एक व्यक्ति जो दुनिया में कोई चीज हुई नहीं है उसके बारे में सोच सकता है और उसे पूरा कर सकता है, तो जो चीज हो चुकी है हम उसे तो पूरा कर ही सकते हैं डायरेक्ट सेलिंग इंडस्ट्री के माध्यम से। वो कितना आसान है। जो चीज हुई नहीं है उसके बारे में सबने देखा, उसे पूरा किया। जो चीज हो चुकी है, लोग कर चुके हैं, हमें सिर्फ उन्हें फॉलो करना है। कितना आसान। अब दूसरी बार कोई बिल्डिंग बन सकती है कि नहीं बन सकती दुनिया? अब सब खड़े हो गए, हम भी बनाएंगे, हम भी बनाएंगे। पता नहीं कितने लोग बना पाएंगे। कॉपी करना भी आसान नहीं होता। पर कल किसी ने बहुत अच्छी बात कही थी कि दुनिया में कॉपी करो तो मार मिलती है, डायरेक्ट सेलिंग में कॉपी करने की कोई मार नहीं, अवार्ड मिलता है, रिवॉर्ड मिलता है, रिकग्निशन मिलता है। ये पावर है डायरेक्ट सेलिंग। రైట్. సో ఈ ఏదైతే ప్లేస్ ఉందో అంటే ప్రపంచంలోకెల్లా ఒక బెస్ట్ ప్లేస్, చాలా గొప్పగా ఆలోచన చేసే ప్లేస్ అన్నమాట, ఒక ప్లేస్ అన్నమాట ఇది. సో చాలా మంది అన్నారు మీరు ఏం చేయలేరు, మీ దగ్గర ఏమున్నది అని. ఆ ప్లేస్ గురించి చాలా మంది, మీ దగ్గర మొత్తం ఎడారే ఉన్నది, ఏం లేదు మీ దగ్గర, ఎందుకు వస్తారు మీ దగ్గరికి జనాలు, మొత్తం ఎండ ఎండ ఎండ, పుట్టి మట్టి తప్ప మీ దగ్గర ఏం లేదు, ఓన్లీ ఆయిల్ వస్తుంది, ఆయిల్ని అమ్ముకొని బతకాల మీరు. సో ఎవరు వస్తారు మీ దగ్గరికి? కానీ అదే ప్లేస్కి ఈరోజు నెలకి సంవత్సరానికి కొన్ని కోట్ల మంది ఆ ప్లేస్కి వెళ్తున్నారు. అది ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళా అన్నిటికన్నా పెద్ద మ్యాన్ మేడ్ ఐలాండ్ అనేది నిర్మించడం జరిగింది. దాన్ని అంటున్నాం మనం దుబాయ్ అంటే. సో దుబాయ్ ఫోటోలు చూసినట్టు 1991లో అట్లా ఉన్నది, 2005 సంవత్సరంలో అట్లయింది, దాని తర్వాత 2013 సంవత్సరంలో అట్లయింది. సో ఇది కేవలం అంటే కేవలం పెద్దగా ఆలోచన చేయడం వల్లనే జరిగింది. సో అక్కడ షేక్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక ఆలోచన చేసిండు, పెద్ద డ్రీమ్ తీసుకున్నాడు. ఆయన ఏంటంటే ప్రపంచంలోకి వెళ్ళి అన్నిటికన్నా పొడవైన బిల్డింగ్ని ఇక్కడ కట్టాలి అని. ఆయన ఆర్కిటెక్ట్ కాదు, కేవలం ఆయన ఆలోచన చేసిండు, డ్రీమ్ చేసిండు, పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టాలని. కానీ కొంతమంది ఆర్కిటెక్ట్లను పిలిచిండు, కానీ కొంతమంది చిన్న చిన్న ప్లాన్స్ తీసుకొని వచ్చిండరు, కానీ వాటిని ఆయన రిజెక్ట్ చేసిండు. ఎందుకంటే ఇది ఇది ఇంత చిన్నది కాదు నేను అనుకున్నాను. నేను చెప్పేది ప్రపంచంలోకి వెళ్ళా ఒక మనిషి నిర్మించదగ్గ పెద్ద బిల్డింగ్ కావాలని, రైట్. దాని తర్వాత ఆయన ఆ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళా అతి పెద్ద బిల్డింగ్ మనకు ఇక్కడ బుర్జ్ ఖలీఫా అనేది మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది మన దుబాయ్లో. సో మరి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఆయన ఒక్కడే వ్యక్తి ఆలోచన చేసిండు అంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగినాడు. కానీ మన బిజినెస్లో మనం ఏం చెప్తున్నాం, ఆల్రెడీ ఎవరైతే అచీవ్ అయ్యారో, ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ నువ్వు కూడా సక్సెస్ కావచ్చు, నువ్వు కూడా ఈ బిజినెస్లో నువ్వు కూడా ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు అని. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, కేవలం పెద్ద డ్రీమ్ చూడాలా, పెద్దగా ఆలోచన చేయాలా, జస్ట్ దాన్ని ఫాలో, ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ అచీవ్ చేసారో వాళ్ళని ఫాలో చేస్తే సరిపోతుంది మనం కూడా ఇంత పెద్ద సక్సెస్ని తీసుకోవడానికి. జస్ట్ పెద్దగా డ్రీమ్ చేయాలా, పెద్దగా ఆలోచన చేయాలని చెప్తున్నాం సార్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, कंट्रोल। फैमिली रियूनियन नॉट वर्किंग। फैमिली रियूनियन की शुरुआत हुई 2016 में। आपको पता है कितने लोग थे पहले फैमिली रियूनियन में? अंदाजा है? कुछ लोग यहाँ पर हैं जो पहले फैमिली रियूनियन में थे। फैमिली रियूनियन 2016 का पिक्चर देखकर अंदाजा लग सकता है क्या? जयराम जी आप थे? नहीं थे, बिजनेस में नहीं थे तब। ये आप ही के शहर का है वैसे। भूपेंद्र जी थे, यहाँ कुछ लोग हैं, अनूप जी थे उस फैमिली रियूनियन में। पूरे के पूरे 500 लोग, पहला फैमिली रियूनियन। पर एक व्यक्ति ने सपना देखा कि हम आगे बढ़ रहे हैं। ये 2016 का फैमिली रियूनियन है, 2017 में हम आगे बढ़े। ये इंदौर में हुआ 2016 का, 2017 में हमने दिल्ली में किया, ताल कटोरा में। डर लग रहा था कैसे होगा, पर सपना देखा एक व्यक्ति कि हम करेंगे। 2017 में ताल कटोरा में सक्सेसफुली किया, 2018 में हम और आगे बढ़ गए, हम त्यागराज स्टेडियम में चले गए। एक फैमिली रियूनियन किया हमने त्यागराज स्टेडियम में। 2019 आया, हमने कहा एक नहीं 3 करेंगे। हमने दिल्ली में किया, अहमदाबाद में किया, इंदौर में किया। 2020 आया, हमने कहा फिर हम 3 करेंगे। हमने दिल्ली में किया, सूरत में किया, इंदौर में किया। कोरोना आ गया, हम रुके नहीं, हमने देश का सबसे बड़ा ऑनलाइन इवेंट किया फैमिली रियूनियन के रूप में, जिसमें हजारों लोग थे, जिसका हमने लाइव टेलीकास्ट किया जी स्टूडियो जयपुर से 2021 में।
हम रुके नहीं, 2022 में हम आ गए हैदराबाद। हमने हैदराबाद में फैमिली रियूनियन किया 2022 में, अहमदाबाद में किया, दिल्ली में किया। उसके बाद हमारा स्केड्यूल सही हुआ और 2024 में हम दोबारा अब 3 फैमिली रियूनियन कर रहे हैं। और आज के फैमिली रियूनियन की तस्वीर देखिए आपने। नेक्स्ट, ये आज का फैमिली रियूनियन हम और आप जिसमें सपने को कनेक्ट कीजिए दोस्त। सपना एक व्यक्ति ने देखा, उसने पूरा का पूरा शहर बना दिया। सपना एक व्यक्ति ने देखा, आज पूरी की पूरी समाज तैयार हो गई। ये विनिंग टीम की समाज है, विनिंग टीम की सोसाइटी। और अब अगले साल ग्रीन रूम में बैठे थे हम सुबह ब्रेकफास्ट पे, तो चीफ मेंटर ने अनाउंस कर दिया अब हम और आगे जा रहे हैं। अब अगले साल 3 नहीं 5 फैमिली रियूनियन करने के लिए तैयार है। अब ये आपके ऊपर है कि आप अपने शहर में फैमिली रियूनियन चाहते हैं कि नहीं। अगर आप चाहते हैं तो उसकी तैयारी आज से होगी, आज से। ये हैदराबाद वाले बहुत बदमाश लोग हैं। ये दिल्ली आते थे, हमें लगता था ये फैमिली रियूनियन अटेंड करने आए, ये फैमिली रियूनियन चुराने आए थे। ये चुरा के फैमिली रियूनियन हैदराबाद में ले आए। और स्मार्ट इतने हैं, इंटेलिजेंट इतने हैं कि ये अपना तो अटेंड करते ही हैं, ये अभी भी दिल्ली आना नहीं छोड़ रहे हैं। ये हैदराबाद में 2 करते हैं और दिल्ली भी आ जाते हैं। आदत दी जाती है, इंद्रवीर जी कह रहे हैं। मैं ये पूछना चाहता हूँ इंद्रवीर जी, आप क्या चुराने आओगे दिल्ली? गो ग्राउंड भी ले गए, फैमिली रियूनियन भी ले गए। सचमुच जो लोग यहाँ से बैठे हैं, यहाँ आए हैं हैदराबाद आज, जो हैदराबाद में बिलोंग नहीं करते हैं, मैं आपसे कहना चाहता हूँ हैदराबाद वाले दिल्ली से चुरा कर ले आए। अब आपको चैलेंज है, आप हैदराबाद से चुरा कर ले जाओ अपने शहर में। होने तो 5 हैं, अब कौन चुरा के लेके जाता है वो आपको डिसाइड करना है। चीफ मेंटर और यहाँ विनिंग टीम के सीईओ अमित जी एक बार दिखा दो उधर। 5 होने 5। ये चैलेंज एक्सेप्टेड है, चैलेंज एक्सेप्टेड है। तो आप तैयार हैं? अगर तो अगले साल हम 5 फैमिली रियूनियन करने के लिए विनिंग टीम तैयार है। ये आपके ऊपर है, आप अपने शहर में ले जाइए। ये नज़ारा जो आप देख रहे हैं, इसके पहले वाला नज़ारा वो आपके शहर का भी हो सकता है। ट्रांसलेशन సో అంటే ఏదైనా సరే ఒక్క వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది. ఒక్క వ్యక్తి ఆలోచన చేయడం వల్ల, పెద్దగా డ్రీమ్ చేయడం వల్ల ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది. సో అది చెప్పడానికి ఇది మనకు నిదర్శనం. ఇంత ముందుకు 2016లో జరిగే ఫ్యామిలీ రియూనియన్ ఏదైతే ఉందో సో అది చూపించిండ్రు. దానిలో కేవలం 500 మంది మాత్రమే ఉండే ఇందోర్లో ఫస్ట్ టైం జరిగినప్పుడు. దాని తర్వాత 2017లో మనకు మళ్ళీ ఒక స్టేడియంలో జరిగింది. దాని తర్వాత త్యాగరాజ్ స్టేడియంలో వేసిరు. తర్వాత ఒక్క దగ్గర కాకుండా 3 జగలలో వేసిరు. ఢిల్లీ, అహ్మదాబాద్, ఇందోర్, నెక్స్ట్ మళ్ళీ ఢిల్లీ, ఇందోర్, సూరత్. నెక్స్ట్ 2021లో ప్రపంచం మొత్తం బంద్ ఉన్నది అయినా కానీ జీ స్టూడియో నుంచి మనకు అతి పెద్ద ఆన్లైన్ ఈవెంట్ అనేది చేయడం జరిగింది. అది ఈ ఎఫ్ఆర్ చేయడం జరిగింది. దాని తర్వాత 2022లో మళ్ళీ మనం వచ్చేసినప్పుడు హైదరాబాద్కి. సో ఒక్క పర్సన్ డ్రీమ్ చేయడం వల్ల ఎంత సక్సెస్ ఉన్నది, ఎంత గ్రోత్ ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ఆ పర్సన్ మీరెందుకు కావద్దు? అట్లా మీరెందుకు కావద్దు? అంత పెద్ద డ్రీమ్ ఎందుకు చేయొద్దు? సో సార్ ఎస్పీ బాలు సార్ ఈరోజు డ్రీమ్ చేయడం వల్లనే జరుగుతుంది. మీరు కూడా డ్రీమ్ చేయడం స్టార్ట్ చేయండి. మరి ఇప్పుడైతే మూడు అయినాయి, కానీ నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ ఇయర్ ఉందో 2025కి మన ఎప్పుడైతే గ్రీన్ రూమ్లో కూర్చున్నారో సార్ డిస్కస్ చేస్తున్నారంట. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో 5 ఫ్యామిలీ రియూనియన్లు జరగబోతున్నాయి మొత్తం. రైట్, 5 ఫ్యామిలీ రియూనియన్లు జరగబోతున్నాయి. సో హైదరాబాద్ గురించి ఒక విషయం చెప్పిండు. హైదరాబాద్ వాళ్ళు బద్మాషోలు అని చెప్తున్నాడు సారు, హుషారులు అంటున్నారు. ఎందుకనంటే ఫస్ట్ హైదరాబాద్ ఢిల్లీకి వస్తుంటే వీళ్ళు మేము అనుకున్నాము ఢిల్లీ ఫ్యామిలీ రియూనియన్ అటెండ్ చేయడానికి వస్తున్నారని అనుకున్నాము. కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ని దొంగతనం అంటే చోరీ చేసుకొచ్చి హైదరాబాద్లో చేపిస్తున్నారు. ఈరోజు మళ్ళీ అది కూడా ఇష్టపెడతలేరు. హైదరాబాద్లో అటెండ్ చేస్తున్నారు, మళ్ళీ ఢిల్లీకి వస్తున్నారు, మళ్ళీ ఇంకా ఏం మీరు చోరీ చేయడానికి వస్తున్నారని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఎవరైతే వేరే స్టేట్ నుంచి వచ్చున్నారో వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయండి. మీరు మరి మీ సిటీలో ఫ్యామిలీ రియూనియన్ చేయాలనుకుంటే మీరు ఆలోచన చేయండి. మీ
మీరు స్టార్ట్ చేయండి, మీతోని కూడా 100% అవుతుంది. మీ సిటీలో కూడా ఖచ్చితంగా హైదరాబాద్ ఫ్యామిలీ యూనియన్ అవుతుంది. సో అది మనకు ఏదైతే ఫోటో చూపిస్తున్నారో అది ఈ ఫ్యామిలీ యూనియన్ యొక్క ఫొటోస్ అనమాట. అంటే ఒక వ్యక్తి పెద్దగా ఆలోచన చేయడం వల్లనే ప్రతిదీ సాధ్యమవుతుంది. సో మీరు ఈ రోజు నుంచి పెద్దగా ఆలోచన చేయడం స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. किसी ने मुझसे होप की परिभाषा पूछी, द डेफिनेशन ऑफ होप. मैंने कुछ नहीं बोला, ये तस्वीर दिखा दी. फैमिली रियूनियन की लाइन में लगा ये कपल स्पेशली एबल्ड है, पर दुनिया में, धरती में मुझे एक ऐसा काम दिखाइए जिससे स्पेशली एबल्ड कपल को होप मिलती हो कि वो जिंदगी में कुछ कर सकता है. दोस्तों, डायरेक्ट सेलिंग के अलावा इस धरती पे कोई और काम नहीं है जिससे हम लोगों को एम्पावर कर सके, और जिसे एम्पावर किया है वो भी दूसरों को एम्पावर कर सके. ये होप का डेफिनेशन है कि आज ये और कल जब आपने जम्पूलू भाई की कंडीशन देखी थी, क्या गलती थी उनकी? करंट लगने की वजह से हाथ चले गए. कितना बड़ा चैलेंज है. जब वो कल ग्रीन रूम में आए तो उन्हें मुंह मीठा कराने के लिए मैंने उन्हें कुछ चॉकलेट्स दे दी, तो उन्होंने इशारा करके बोला जेब में डाल दो. हाथ से ले भी नहीं पाते थे. हमारी टीम बता रही थी कि उनके खाना खाने का भी एक अलग स्टाइल है. किसी ने उनको प्लेट लगा के दी क्योंकि खुद से प्लेट नहीं लगा पाते. एक इधर हाथ में चम्मच फंसाई, यहाँ प्लेट रखी और यहाँ से चम्मच से अपने मुंह में डाल के खाना खा लिया. उस व्यक्ति के पास ये आशा है, ये होप है कि वो व्यक्ति यहाँ से एम्पावर हो सकता है और अपने सारे सपने पूरे कर सकता है. ये वो बिजनेस है. సో చూడండి, నన్ను ఒకడు అడిగిండ్రు ఆశ యొక్క డెఫినేషన్ ఏందండి, హోప్ అని డెఫినేషన్ ఏందని అడిగిండ్రు. సో అప్పుడు నేను ఇదే ఫోటో చూపించినాను, ఇది డెఫినేషన్ ఆఫ్ హోప్. సో ప్రపంచం మీద ఏ పని చేయడం వల్ల ఇది సాధ్యమయ్యేది మీరు చెప్పండి. ఇలా ఒక స్పెషల్లీ ఏబుల్ పర్సన్స్కి ఒక నమ్మకం ఇచ్చే బిజినెస్ ఈ ప్రపంచం మీద ఏది ఉంది మీరు నాకు చూపియండి అని చెప్తున్నాడు సార్. ఇది బిజినెస్ అనేది, ప్రొఫెషన్ అనేది డెఫినేషన్ ఆఫ్ హోప్ అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తికి మనం ఇక్కడ నమ్మకం ఇస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ కాగలుగుతారని మనం ఇక్కడ నమ్మకం ఇస్తున్నాం. మనం నిన్న స్టోరీ విన్నాం ఆల్రెడీ. జబ్బులు సార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 2 హ్యాండ్స్ లేవు. ఆయన ఎప్పుడైతే మనకు గ్రీన్ రూమ్లోకి వచ్చిండ్రో అప్పుడు మాట్లాడడం జరిగిన తర్వాత అంటే ఆయన ఏం పాపం చేసిండో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన చేతులు లేవు. చేతులు లేని కారణంగా ఆయన ఈరోజు ఒక నమ్మకం తీసుకుంటున్నాడు. ఏంటంటే ఈ ఫ్యామిలీ యూనియన్ మీటింగ్, ఈ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ద్వారా ఆయన జీవితం కూడా మారొచ్చు అని ఆయన ఒక నమ్మకం తీసుకుంటున్నాడు. సో అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఓన్లీ బిజినెస్ కాదు. ఈ బిజినెస్ అనేది ఒక నమ్మకం ఇచ్చే పని అని సార్ చెప్తున్నాడు ఇక్కడ. मूविंग ऑन, इनको सब जानते हैं. हमारे पूर्व राष्ट्रपति बहुत बड़ी बात कही उन्होंने, छोटा सोचना, छोटे सपने देखना पाप है. अगर देखना ही है, सोचना ही है तो क्यों ना बड़ा सोचें. आपके पास आज ये ताकत है कि आप बड़ा सोच सकते हैं, बड़े सपने देख सकते हैं, वो सारे सपने पूरे होंगे. आज खुशी होती है. एक समय हैदराबाद में ऐसा था जब 2 लोगों के लिए हमारे लीडर आया करते थे. 2019 में जब हम आए, इनफैक्ट 20 में, तो पहले एयरपोर्ट पे रिसीव करने के लिए कोई नहीं होता था. 2020 में जब हम आए तो हमारे लीडर डीसीडी कमालुद्दीन जी ने हमको अपनी ब्लैक मर्सिडीज की चाबी दी. हैदराबाद वाले लोग बहुत स्मार्ट हैं. दूरियां इतनी हैं, कौन होस्ट बनेगा? आप गाड़ी बोलो, जब आना है तब आओ, जो करना है वैसे करो. उन्होंने गाड़ी दी. हम 2021 में आए, पुरुषोत्तम दासू जी ने अपनी ब्लैक मर्सिडीज की चाबी दे दी कि अब आप ये चलाओ, जहाँ आना है, जैसे आना है वैसे आओ. उसके बाद कोविड टाइम्स के इवेंट्स हुए. हम इस बार आए, जो व्यक्ति कभी पैसेंजर्स को
लेने के लिए एयरपोर्ट पे खड़ा रहता था इस इंतज़ार में कि कुछ टिप भी मिल जाएगी, वो श्रीनिवास जी अपनी ब्लैक मर्सिडीज़ के साथ खड़े थे कि अब ये ब्लैक मर्सिडीज़ आपकी है, आप ले जाओ। हम पिछले बार जब फैमिली रियूनियन में आए तो 15 गाड़ियाँ अनवील की थी, 1.5 साल पहले की बात है, 15 गाड़ियाँ अनवील की थी। इस बार जब फैमिली रियूनियन में आए तो कुछ लोग आए कि गाड़ी अनवील करनी है। हमने पूछा इस बार कितनी है, बोले पिछली बार 15 थी, इस बार 150 है। जी हाँ, आपके अपने फैमिली रियूनियन के बाहर पार्किंग में 150 से ज़्यादा गाड़ियाँ खड़ी हुई है 1.5 साल के अंदर। ये ताकत है वेस्टीज ऑफ विनिंग टीम का। यहाँ पे एवरेज है हर 3 दिन में एक गाड़ी आ रही है इस समय हैदराबाद में। डेली होगी, श्रीनिवास जी कह रहे डेली होगी। और अभी तो हाल ये था कि एक ही सड़क है जितिन भाई, यहाँ पे श्रीनिवास जी एक गाड़ी अनवील कर रहे हैं, वहाँ पे दासू जी एक गाड़ी अनवील कर रहे हैं, दोनों एक साथ एक समय पर। आने वाले समय में सचमुच पूरा हैदराबाद विनिंग टीम मय होने वाला है, वेस्टीज मय होने वाला है। और अभी से अनाउंस कर दिया सलीम भाई ने कि अगली बार जब आप आएंगे तो मेरी मर्सिडीज तैयार है, कुलकर्णी जी की मर्सिडीज भी तैयार है। तो अब मैं अनाउंस यहाँ से कर रहा हूँ कि अगली बार हम कोई गाड़ी अनवील नहीं करेंगे सिवाय लग्जरी कार। कोई भी अनवील होगा तो सिर्फ लग्जरी कार का होगा। भरत की भी होगी, भरत की तैयार है, सीमाचारी जी की तैयार है, अशोक जी की तैयार। अशोक जी ने तो गलती करी है, एक गाड़ी ले ली है, मैं इनसे निपटूंगा। जिनका 10 लाख का चेक है उनको तो लग्जरी कार लेनी ही लेनी है। రైట్ ట్రాన్స్లేషన్. ఎస్. సో అంటే మనకు ఇంతకుముందు పూర్వ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అబ్దుల్ కలాం గారు మనకు ఒక విషయం చెప్తాడు, ఏంటంటే మీరు చిన్నగా ఆలోచన చేయడం, మీరు చిన్న డ్రీమ్ తీసుకోవడం అనేది పాపంతో సమానం అని చెప్తున్నాడు. అంటే మీరు చిన్నగా ఆలోచన చేస్తున్నారు, మీరు చిన్న కలగంటున్నారంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో పాపం చేస్తున్నారంటే. ఎందుకనంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒక్క 2 వ్యక్తుల కోసమే భారతి సారు హైదరాబాద్కి వస్తుండే, జస్ట్ 2 వ్యక్తుల కోసమే. కానీ రోజులు మారిన కొద్దీ ఎట్లాంటి టైం వచ్చిందంటే, ఫస్ట్ వచ్చినప్పుడు ఇంతకుముందు కమాలుద్దీన్ సారు బ్లాక్ మర్సిడీస్ కీస్ ఇస్తుండే. సో ఎందుకనంటే ఇక్కడ దూరం బాగుంటుంది కాబట్టి మీరే నడుపుకోండి అని కీస్ ఇచ్చి సార్ వాళ్ళకి ఇచ్చేస్తుండే. మళ్ళీ 2021 సంవత్సరంలో 2021లో పురుషోత్తం సారు వాళ్ళ బ్లాక్ మర్సిడీస్ కీస్ ఇచ్చిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిందంటే, ఒక వ్యక్తి అదే ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ కోసం అంటే జనాల కోసం వెయిట్ చేస్తూ అక్కడ టిప్ కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి ఈరోజు 2024 సంవత్సరంలో అదే వ్యక్తి ఆయన సొంత మర్సిడీస్ బెంజ్ కీస్ సార్ వాళ్ళకి ఇచ్చిండ్రంట. అది ఎవరు కాదు, మన టి శ్రీనివాస్ సార్. రైట్. సో మరి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి జనాల జీవితాలు మారుతున్నాయి. ఇంతకుముందు 2020లో 15 కార్లు ఒకటేసారి అన్వీలింగ్ చేసినాం ఫ్యామిలీ యూనియన్లో. కానీ ఈరోజు లాస్ట్ ఎఫ్ఆర్లో మనకు జనాలు వచ్చిండ్రు మా దగ్గరికి, లీడర్స్ కొందరు వచ్చిండ్రు కార్ అన్వీలింగ్ చేద్దామని. సో సార్ వాళ్ళు అడిగారంట ఎన్ని కార్లు ఉన్నాయని. దాదాపు బయట 250 కొత్త కార్లు ఉన్నాయి. 150 కొత్త కార్లు ఉన్నాయి బయట. మరొకసారి ఆలోచన చేయండి, కేవలం సంవత్సరంన్నరలో ఇదే హైదరాబాద్లో 150 కార్లు వచ్చినాయి. సక్సెస్ ఎంత స్పీడ్గా వస్తున్నదని మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో రానున్న రోజుల్లో సార్ ఏం చెప్తుందంటే హైదరాబాద్ తెలంగాణ మొత్తం వెస్టీజ్ మయం అయిపోతుంది, వెనిటీ మయం అయిపోతుంది అని అంటున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు ఏంటంటే, మరి ఇక్కడ ఆల్రెడీ సలీం సార్ చెప్తున్నారు మర్సిడీస్ బెంజ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మర్సిడీస్ బెంజ్ మాది ఉంటుందని, కుల్కర్ణి సార్ రెడీ ఉన్నది, మాది రెడీ ఉన్నది, శివాచార్య సార్ రెడీ ఉన్నది, అశోక్ సార్ రెడీ ఉన్నది. అంటే నెక్స్ట్ టైం సార్ ఏం చెప్తున్నారంటే ఓన్లీ ఇప్పుడు మేము లగ్జరీ కార్స్ అన్వీలింగ్స్ మాత్రమే చేస్తాము, ఇప్పుడు నార్మల్ కార్స్ అన్వీలింగ్ చేయలేము. పరిస్థితి ఎట్లయిందంటే ఒక్కొక్క రోజు 2 కార్లు అన్వీలింగ్ చేస్తున్నారు. శ్రీనివాస్ సార్ రోడ్డుకి ఇటువైపున కార్ అన్వీలింగ్ చేస్తే అక్కడ సైడ్ దాసు సార్ ఒక్కొక్క కార్ అన్వీలింగ్ చేస్తున్నాడు. రోజుకు 2 కార్లు అన్వీలింగ్ చేస్తున్నారు. ఎంత పెద్ద సక్సెస్ ఉన్నది మీరు ఆలోచన చేయండి. ఇంకా కూడా మీరు డ్రీమ్ చేయకపోతే, మీ కళను పెద్దగా చేసుకోకపోతే మీరు పెద్ద డ్రీమ్స్ని అచీవ్ చేయలేరని చెప్తున్నాడు సార్. और यहाँ पे मुझे एक पर्ची दी गई, आपको पता है उस पर्ची पे जो बात लिखी थी वो मैंने अभी पढ़ी, मैं सचमुच खुद भावुक हो गया। अभी हमारे चीफ पेंटर जो हमारी फैमिली के हेड है, हमारी अपनी फैमिली इमीडिएट फैमिली की भी हेड है, जो ब्लड रिलेशन में है,
और विनिंग टीम फैमिली के भी हेड हैं, उन्होंने अपने हाथ से लिखकर ये पर्ची मुझ तक भिजवाई कि जमपुलू भाई जो कि स्पेशली एबल्ड हैं, उनके बिजनेस बिल्डिंग का पूरा खर्चा एसपी बारल एंड फैमिली उठाएगी। और इसके लिए उनको हर महीने 10,000 रुपये की राशि हम देंगे बिजनेस बिल्डिंग एक्सपेंस के रूप में अगले 5 सालों के लिए। హలో ఎస్ సో సార్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్పీ వారి సార్ మన ఫ్యామిలీ హెడ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఏంటంటే, సో ఇప్పుడు ఎవరైతే జంపులు సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ సార్కి బిజినెస్కి ఖర్చు అయ్యే అమౌంట్ మొత్తం కూడా ఎస్పీ బారిల్ సార్ భరిస్తారని సార్ ఇక్కడ ఈరోజు డిసిషన్ తీసుకున్నారు. సో ప్రతి నెల బిజినెస్ బిల్డింగ్ చేయడానికి అంటే బిజినెస్ని పెంచుకోవడానికి ప్రతి నెల 10,000 రూపాయలు సార్కి పంపిస్తారంట 5 సంవత్సరాల వరకు, రానున్న 5 సంవత్సరాల వరకు ఆయన డిసిషన్ తీసుకొని ఈరోజు సార్ దీనికోసం ఒకసారి గ్రేట్ క్లాస్ చేయాలి. గ్రేట్ క్లాస్. मूविंग ऑन, ये 2 खत आप देख रहे हैं, आपके लिए पढ़ना मुश्किल होगा, आप चाहेंगे तो मैं आपको भेज दूंगा। टाटा फैमिली, टाटा ग्रुप एक बहुत बड़ा बिजनेस ग्रुप है हमारे देश में, 150 साल से लगभग चल रहा है और बहुत बड़ा परिवार है। चाहे आर्थिक रूप से देखें, चाहे नाम से देखें, उनके कई बिजनेसेस हैं। JRD टाटा की किताब में जिसमें उनके कुछ खत हैं वो मैं पढ़ रहा था, बड़ी मोटी किताब है, उसमें एक खत मुझे मिला जो उन्होंने अपने पिता को लिखा था। और पता है किस चीज़ की डिमांड कर रहे थे? ज्योतिष जी, एक बाइक लेने की डिमांड कर रहे हैं। JRD टाटा अपने पिता RD टाटा को लिख रहे हैं कि पापा मुझे पता है आप मना करोगे, जैसे कि आपके बच्चे लिखते होंगे आपको, मेरे तो बच्चे नहीं हैं इसलिए मुझे नहीं पता, मैं ज़रूर खत लिखता था। तो JRD की हालत में समझ सकता हूँ, आप पिता के तौर पे अगर आप पिता हैं तो समझ सकते हैं कि बच्चा आपका लिख रहा है कि पापा प्लीज़ मुझे पता है आप मना करोगे पर मुझे एक बाइक चाहिए। मैं यहाँ पढ़ाई कर रहा हूँ इंग्लैंड में और मेरे पीछे से मेरे दोस्त मेरी मजाक उड़ाते हैं कि इसके पास बाइक नहीं है, वो कहानियाँ बनाते हैं। तो प्लीज़ पापा मुझे एक बाइक दिला देना। मुझे पता है आपको लगता है कि बाइक से बहुत एक्सीडेंट्स होते हैं, जान चली जाती है, पर प्लीज़ क्योंकि मेरे दोस्त मेरा मजाक उड़ाते हैं तो मुझे एक बाइक चाहिए। क्या जवाब दिया होगा RD टाटा ने? सोचिए ज़रा, पढ़ पा रहे हैं तो मुझे लगता नहीं है, पढ़ना थोड़ा मुश्किल होगा। पूरे 1 पेज के लेटर में बाइक का नाम भी नहीं था, जवाब में बाइक का नाम भी नहीं था, बाइक शब्द भी ढूंढने से नहीं मिला पूरे लेटर में। और जो बात उन्होंने कही है आप तक पहुंचे तो मुझे आपकी तालियां चाहिए। उन्होंने पता है क्या लिखा? सुनो JRD, कभी लोगों की बातों में मत आओ, क्योंकि तुम्हें किसी ने आकर वो कहानियां सुनाई होंगी, उसमें कितनी सच्चाई है पता नहीं, पर सुनो यदि तुम्हें जिंदगी में आगे जाना है, बहुत बड़ा काम करना है, जो तुम्हें करना ही है, तो तुम कभी लोगों की बातों में मत आओ। कि JRD टाटा के पिता RD टाटा JRD को कह रहे हैं जब उन्होंने खत लिखा कि मुझे एक बाइक चाहिए। आपको लगता है JRD ने कोई और दोबारा जवाब दिया होगा उसका? बाइक तो मिलने का सवाल ही नहीं था, पर ज़िंदगी की एक बहुत बड़ी सीख उन्होंने दी थी जिससे हम भी बहुत कुछ सीख सकते हैं कि हमें ज़िंदगी में आगे जाना है, बड़ा काम करना है, तो हमें कुछ सीखना होगा कि हमें लोगों की बातों में नहीं जाना। సో ఒక లెటర్ ఇది మనకు తెలుసు 150 సంవత్సరాల నుంచి టాటా కంపెనీ అనేది నడుస్తున్నది, టాటా గ్రూప్ అనేది నడుస్తున్నది. సో ఇక్కడ JRD టాటా అనే వ్యక్తి మనకు వాళ్ళ నాన్న RD టాటాకి ఒక లెటర్ రాస్తున్నారు. ఇది చాలా పెద్ద బుక్, ఆ బుక్ చదివినప్పుడు నాకు ఈ లెటర్ దొరికింది. సో దాని గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఆయన JRD టాటా వాళ్ళ నాన్నకు RD టాటాకు ఆయన ఏం అడుగుతున్నాడంటే, అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు ఆయనకు అడుగుతున్నాడు ఏంటంటే, ఆ అడిగే ముందు ఈ లైన్ రాసినట్టు ఏంటంటే, ఇది నువ్వు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తావని నాకు తెలుసు, అయినా కానీ మిమ్మల్ని నేను ఇది అడుగుతున్నాను ఏంటిదంటే, నాకు ఒక బైక్ కావాలని అడుగుతున్నాను. అయితే ఎందుకు అని అంటే మా ఫ్రెండ్స్ నన్ను చాలా హేళన చేస్తున్నారు, నీకు బైక్ లేదని. సో అప్పుడు RD టాటా ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడో ఆయన చెప్పింది ఏంటంటే,
అసలు ఆ లెటర్ మొత్తంలో బైక్ గురించి ఆయన ఎప్పుడైతే రిప్లై ఇస్తున్నాడో, అంటే ఆ కొడుకు అడిగినప్పుడు నాన్న రిప్లై ఇచ్చేటప్పుడు ఆ లెటర్ మొత్తంలో ఒక్క పదం కూడా బైక్ గురించి లేదు. కానీ ఆయన ఏం రాసిందంటే రిటర్న్ వాళ్ళ కొడుకుకి జిఆర్డి టాటాకి ఆయన రిటర్న్ ఏం రాసిందంటే, విను, నువ్వు పెద్ద సక్సెస్ తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా జనాల మాటలు పట్టుకోవద్దు అని చెప్తున్నాడు. జనాల మాటలు పట్టుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడు కూడా పెద్ద సక్సెస్ తీసుకోలేవు. సో అందుకని ఎప్పుడైనా సరే మనం ఇక్కడ సార్ ఏం చెప్తున్నాడంటే, సర్వజ్ఞ సార్ మనకు చెప్తున్నాడు ఏంటంటే, మనం కూడా పెద్ద సక్సెస్ తీసుకోవాలంటే జనాల మాటలు పక్కకు పెట్టండి, కేవలం సిస్టమ్ని ఫాలో అయ్యండి అని చెప్తాడు. జనాల మాటలు పక్కకు పెట్టండి, దీనికోసం గ్రేట్ క్లాస్ చేయాలా. मूविंग ऑन, नेक्स्ट प्लीज. हम रिजेक्शन से डर जाते हैं. हम कई बार ऐसा होता है जब रिजेक्ट होते रहते हैं. कुछ लोग रिजेक्ट करते हैं, यहाँ से जाएंगे 3 दिन में फैमिली रियूनियन में तो एकदम चार्ज्ड अप है, और वहीं 5 लोगों ने मना किया, हमको लगा यार चलता नहीं है. पूरी दुनिया में इनसे ज्यादा रिजेक्ट कोई नहीं हुआ. ये जाना पहचाना चेहरा है आपके लिए. फर्स्ट ब्लैक प्रेसिडेंट ऑफ द यूनाइटेड स्टेट्स, अमेरिका के सबसे पहले अश्वेत राष्ट्रपति, काला व्यक्ति कभी राष्ट्रपति नहीं बना था अमेरिका का. ये पहले व्यक्ति थे जो राष्ट्रपति बने. पर इनके साथ पता है आपको सबसे बड़ी समस्या क्या थी? इन्होंने खुद अपने हाथों से अपनी किताब में लिखा है, मेरे पास इतनी बड़ी समस्या थी कि जब काला गोरा का भेद, सफ़ेद और काले का भेद अमेरिका में बहुत है. जब मैं लोगों के पास जाता था वोट मांगने के लिए, कालों के पास गया तो काले कहते थे तुम काले तो हो पर पूरे काले नहीं हो, इसलिए जाओ हम तुमको वोट नहीं देंगे. बड़ी समस्या थी. वो कहते थे मुझे वोट दो, बोले नहीं तुम पूरे काले नहीं हो इसलिए वोट नहीं देंगे. चलो कोई बात नहीं, आप सफ़ेद के पास जाते, गोरे के पास जाते, मुझे वोट दो, तो वो कहते थे तुम तो काले हो, हम कैसे वोट दें. जाए कहाँ आदमी, काले के पास जाए तुम पूरे काले नहीं हो, गोरे के पास जाए तुम काले हो, हम कैसे देंगे. इनकी समस्या इसलिए बड़ी थी विजय मालेकर जी क्योंकि इन्हें करोड़ों वोट चाहिए थे. हमारी समस्या इतनी छोटी है, हमें सिर्फ 16 वोट चाहिए. जब ये जीत सकते हैं तो हमको जीत ही सकते हैं. సో ఇక్కడ ఈ ఫోటోలు ఎవరైతే చూస్తున్నాడో ఈయన హైట్ ఆఫ్ రిజెక్షన్ అని చెప్తున్నాడు. ఎందుకనంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఎవరైతే ఫ్యామిలీ రియూనియన్లో ఉన్నారో చాలామంది రిజెక్షన్కి భయపడతారు. అంటే రిజెక్షన్కి భయపడతారు. సో ఈ ఫోటో ఎవరైతే చూస్తున్నారు, ఎందుకంటే మనము చాలా ఫైర్డ్ అప్ అయిపోతాం, ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతాము. ఫ్యామిలీ రియూనియన్ విని బయటికి పోయి ఒక్క వ్యక్తికి చెప్పగానే, 2 వ్యక్తులకు చెప్పగానే, 3 వ్యక్తులు 4 వ్యక్తులు చెప్పగానే మనం డౌన్ అయిపోతాం. కానీ ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఈయన ఒబామా అన్నమాట. సో ఈయన అమెరికన్ బ్లాక్ ప్రెసిడెంట్, ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈయనకి ఎంత పెద్ద సమస్య ఉండే అంటే ఈయన బుక్లో రాసుకున్నాడ. ఈయనకి ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, ఈయన ఎప్పుడైతే ఓట్స్ అడగడానికి పోయిండో, ఈయన బ్లాక్ పీపుల్ అంటే నల్ల వాళ్ళని అడగడానికి పోయినప్పుడు నువ్వు మొత్తం నల్ల అయినవు కాదు, మేము నీకు ఓటు ఏమని అంటుండేనంట. తెల్ల వాళ్ళని అడిగినప్పుడు నువ్వు నల్ల అయినవు, నీకు ఓట్లు ఏమని అడుగుతుందంట. ఈయనకి ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు ఉన్నదంటే, ఈయనకు కొన్ని కోట్లల్లో ఓట్స్ కావాలి కాబట్టి ఈయనకు అంత పెద్ద ప్రాబ్లం ఉండే. కానీ మనకు ఎన్ని ఓట్లు కావాలి? కేవలం 16 ఓట్లు మాత్రమే కావాలని చెప్తున్నాడు. రైట్, జస్ట్ 16 ఓట్లు వస్తే మనం ఇక్కడ డీసీటీ కావచ్చు, మనం కూడా ఇక్కడ పెద్ద లెవెల్ని అచీవ్ చేయొచ్చు, పెద్ద సక్సెస్ని తీసుకోవచ్చు. कटिंग माई प्रेजेंटेशन शॉर्ट क्योंकि हमारे पास समय कम है और ग्रिड बहुत लंबी है. रात को कितने बजे तक चलने वाला है आज प्रोग्राम? 12 बजे तक. अभी जी कह रहे हैं 12 बजे तक प्रोग्राम चलेगा. आज तैयार है ना हैदराबाद? तैयार है. कटिंग इट शॉर्ट, लास्ट स्लाइड पे चले जाइए. मैं कंसोल से रिक्वेस्ट करूंगा एकदम लास्ट स्लाइड पे चले जाइए. ये क्या है? फेरारी. भारत को पता है ये बहुत तेज भाग, 3 सेकंड में 100 किलोमीटर का आंकड़ा टच कर लेती है. जब हमने पोर्शा ली तो हमने, जैसे आप स्विगी पे खाना ऑर्डर करते हैं ना, वैसे हमने पोर्शा ऑर्डर कर ली. नो टेस्ट ड्राइव, नथिंग. फ़ोन पे बात किया, मैंने गाड़ी भेज दी. वो ट्रक में डाल के गाड़ी उसने भेज दी, डिलीवर हो गई. जब गाड़ी आ गई तो हमने उससे पूछा कि यार इसमें गाड़ी में है क्या? 1.5 करोड़ की गाड़ी है क्या इसमें? बोले सर ऐसा है कि आप इसको ऐसे एक्सेलरेट करो ना कि घूम जाए. मैंने कहा और क्या है? बोले बस सर यही है. यही क्या और क्या है? बोले बस सर यही है, आप जैसे बैठोगे, बेल्ट लगाओगे और एक्सेलरेट करोगे, 1 2 3 घूम जाए.
समझ में नहीं आया, हमने किया, सच में भूख गई। आज इसलिए मजा आता है उसको चलाने में। ये तो पोर्शा की बात हुई, पर क्या हमारी जिंदगी में हम एक्सेलरेट करने के लिए तैयार हैं? ऐसे यस बोलेंगे तो नहीं चलेंगे, ये तो ऑल्टो भी नहीं चलेंगे। अभी चलानी फरारी है, फरारी का सपना है, हमारे भारत के रोल्स रॉयस का सपना है, पर हम बोलेंगे ऐसे नहीं चलेंगे। एक्सेलरेट करना है तो आवाज और जान एक साथ भूख जानी चाहिए, एक साथ 1 2 3 भूख। ये तो बैठे बैठे हो गया, मैं इतनी आसानी से एक्सेलरेट नहीं कराने वाला। जगह पे खड़े हो जाइए और नए न्यू सिटीज